హలో అండి, నేను మీ శోభారాణికేత. ఈరోజు చెప్పాలనుకో టాపిక్ ఏంటి అంటే మంగు మచ్చలండి, అంటే పిగ్మెంటేషన్ అనమాట. సో ఈ పిగ్మెంటేషన్ అనేది మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువ ఏం చెప్పొచ్చు. సో ఎందుకంటే పిగ్మెంటేషన్ అందరికీ ఒకలా ఉండదండి, వాళ్ళ స్టేజ్ని బట్టి ఉంటుంది అన్నమాట. కొంతమందికి స్టార్టింగ్ స్టేజ్లో అంటే ఇనీషియల్గా లైట్ కలర్ బ్రౌనిష్లో ఉంటుంది, లేదు కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత కొంతమందికి అంటే కొంచెం డార్క్ బ్రౌన్ అయిపోతుంది, లేదు ఇంకా విడిచిపెట్టేశారంటే మరీ బ్లాక్ అయిపోతుంది అనమాట. సో అంత బ్లాక్ అయిపోతే మనకి తగ్గడానికి చాలా చాలా టైం పడుతుంది అనమాట. సో అందుకని మనం ఎందుకు ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నామంటే ఇనీషియల్ స్టేజ్లోనే పిగ్మెంటేషన్ని చాలా ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు నేను చెప్పే టిప్స్ వల్ల. సో చాలా షోస్లో మీరు చూసే ఉంటారు, చాలా ఛానల్స్లో, చాలా ప్రోగ్రామ్స్లో మీరు చూసే ఉంటారు. సో ఇవి ఫాలో అవుతూ ఉండండి. సో అంతేకాకుండా అందుకే నేను కూడా చెప్తున్నాను అనమాట, ప్రతి టిప్పు పిగ్మెంటేషన్ కోసం చెప్పింది వెరీ వెరీ వాల్యుబుల్ పాయింట్ అనమాట. సో ఖచ్చితంగా అయితే తగ్గుతుంది, మీరు ఫాలో అవ్వండి. సో నేను ఎవ్రీ టైం ఏం చెప్తా ఉంటానంటే, నేను ఒక ఫోటో తీసుకోండి, ఏదైనా ప్యాక్ అప్లై చేసుకునే ముందర ఎలా ఉందో ఒక ఫోటో తీసుకోండి. సో ప్యాక్ తర్వాత అంటే ఐ మీన్ 2-3 months తర్వాత మనకి ఏ విధంగా ఉందో చెక్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఇంట్రెస్ట్గా ఫాలో అవుతారు అనమాట. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వచ్చేద్దాం. సో పిగ్మెంటేషన్ అనేది మనకి లైట్ కలర్ బ్రౌనిష్ కలర్ ఒక ప్యాచ్ లా ఉంటుంది అన్నమాట. సో ఆ ప్యాచ్ అనేది మనకి ఫేస్ మీద ఉంటుంది, అంటే చీక్స్ ఉంటుంది, అప్పర్ లిప్, ఫోర్ హెడ్ అలా ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న డాట్స్ మాదిరిగా వస్తుంది అన్నమాట. ఫస్ట్ అదంతా అలా స్ప్రెడ్ అయిపోతుంది. ఎప్పుడు మనం వాడకపోతేనే, అంటే మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతేనే స్ప్రెడ్ అయిపోతుంది. మనం ఎప్పుడైతే హోమ్ రెమెడీ ప్యాక్స్ వేసుకుంటామో స్ప్రెడ్ అవ్వకుండా అక్కడికి ఆగి కంట్రోల్ అయిపోతుంది అనమాట, అంటే స్కిన్ కలర్లోకి మ్యాచ్ అవుతుంది అనమాట. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, పెద్ద కష్టమా, బడ్జెట్టా అంటే నో అండి. వెరీ సింపుల్గా మీరు టైం కానీ కాస్త అక్కడ స్పెండ్ చేసినట్లయితే చాలా ఈజీగా ఇంట్లో తగ్గించుకోవచ్చు. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే బంగాళదుంప తీసుకుంటారు. సో బంగాళదుంప ఏమైనా పెద్ద బడ్జెటా చెప్పండి, కాదు కదా. సో బంగాళదుంప తీసుకుని ఫస్ట్ స్కిన్ అంతా రిమూవ్ చేసేయండి, ఎందుకంటే బంగాళదుంప అంతా డస్ట్గా ఉంటుంది కదా. సో అది కానీ కడగకుండా కానీ మీరు పేస్ట్ చేసినట్టయితే ఆ డస్ట్ అంతా మన స్కిన్కి అంటుకుంటుంది. సో బంగాళదుంప అవ్వచ్చు, అలోవెరా అవ్వచ్చు, ఎప్పుడైనా సరే అవన్నీ బాగా క్లీన్గా ఉండాలి, ఓకేనా. సో బంగాళదుంపను క్లీన్ చేసి అది మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోండి. ఈ పేస్ట్ మనకి 1 tablespoon అవ్వాలి, లేదంటే దంచేసేయండి, 1 tablespoon అవ్వాలి. అలానే కీరా దోసకాయ ఉంటుంది కదా, కీరా దోసకాయ పేస్ట్ కూడా మనకి 1 tablespoon అవ్వాలి, ఓకేనా. అలానే ఇందులో ఎగ్ వైట్ తీసుకోండి, 1 tablespoon. ఇందులో మనం 3 ఇంగ్రీడియంట్స్ చెప్పుకున్నామండి ప్రజెంట్ అయితే. ఈ 3 మిక్స్ చేసేసేయండి. ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 మిక్స్ చేయమన్నానంటే ఎగ్ వైట్ అనేది స్టిక్కీగా ఉంటుంది కాబట్టి సరిగ్గా మిక్స్ అవ్వదు, కాబట్టి ఇందులో ఈ 3 మిక్స్ చేయమన్నా. సో మిక్స్ చేస్తే స్టిక్కీనెస్ తగ్గుతుంది కదా. తర్వాత ఏం చేస్తారంటే లెమన్ డ్రాప్స్ తీసుకోండి, 5 to 6 ఓన్లీ, ఓకేనా. ఈ తర్వాత ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనకి మసాజ్ చేసుకోవడానికి రెడీగా ఒక ప్యాక్ అయితే ఉంది ఇప్పుడు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామో ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసుకోమంటాను కదా, రోజ్ వాటర్తో కానీ, లేదంటే యాస్ట్రింజెంట్ అనే లోషన్ ఉంటుంది, యాస్ట్రింజెంట్ అనే లోషన్తో కానీ, లేదంటే పాలతో కానీ ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసుకొని తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ని మసాజ్ చేసుకోండి ఇలా స్లోలీ. అప్వర్డ్ డైరెక్షన్లో అట్లీస్ట్ 10 to 15 minutes మసాజ్ చేసుకోండి. మీకు మసాజ్ చేసుకోవడానికి టైం లేదు అని అనిపిస్తే మీరు చేయాల్సింది ఏంటి అంటే సపోర్టింగ్ పౌడర్ తీసుకోవాలి. సో సపోర్టింగ్ పౌడర్ ఏంటి అంటే ఇక్కడ మనకి బార్లీ పౌడర్ తీసుకుంటున్నాము. ఎంత క్వాంటిటీ అంటే 2 tablespoons తీసుకోండి, ఓకే. చక్కగా మిక్స్ చేసుకోండి ఇలా. ఎవ్రీ టైం అదే చెప్తా, మన సపోర్టింగ్ పౌడర్ తీసుకున్నప్పుడు మిక్స్ చేసినప్పుడు అది చపాతీ ఉండలా ఉండకూడదు, అలా అని పల్చగా కూడా ఉండకూడదు, మీడియం కన్సిస్టెన్సీ ఉంటేనే స్కిన్కి అంటుకుంటుంది. మనం అప్లై చేసిన వెంటనే స్కిన్కి అంటుకుని అలా ఉండాలి, అలా ఉండగానే మనకి డ్రై అవ్వాలి, అప్పుడే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయాలి కదా. సో చపాతీ ఉండలా ఉంటుందంటే అంటుకోకుండా కింద పడిపోతుంది. కాబట్టి మిక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మనం చెప్పుకున్నట్టుగా కన్సిస్టెంట్లీ స్కిన్కి అంటుకుని ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రోజ్ వాటర్తో క్లీన్ చేసుకున్నాం కదా. సో ఆల్రెడీ మసాజ్ అయితే మసాజ్ మనం చెప్పుకున్నాము, లేదు ప్యాక్ అనుకుంటే ఆల్రెడీ క్లీన్ అయిపోయింది కాబట్టి ప్యాక్ అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసుకోండి. నెక్ మీద మోస్ట్లీ ఉండదు పిగ్మెంటేషన్, కాబట్టి ఫేస్ మీదే ఉంటుంది, కాబట్టి ఫేస్ మీద ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసుకోండి. బ్రష్ ఉంటే బ్రష్, లేదంటే మన ఫింగర్ టిప్స్తో కూడా ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు, ఓకే. అప్లై చేసుకుని ఈ ఏరియా విడిచిపెట్టేసి ఏంటంటే ఐబ్రోస్ మాత్రం విడిచిపెట్టేసి చుట్టుపక్కల మొత్తం ఓవరాల్ ఫేస్ అంతా అప్లై చేసుకోండి.
ఇంకొంతమందికి డౌట్ రావచ్చు, ఓన్లీ పిగ్మెంటేషన్ ఉన్న ఏరియాలోనే అప్లై చేసుకోవచ్చా, మిగతా చోటంతా అప్లై చేయకూడదా అని డౌట్ రావచ్చు. ఎక్కడైనా ఓవరాల్ ఫేస్ అంతా అప్లై చేసుకున్న నష్టం అయితే లేదు. పిగ్మెంటెడ్ అయిన ప్లేస్లో కొంచెం ఎక్కువ క్వాంటిటీ అప్లై చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా ప్యాక్ అయితే అప్లై చేసుకున్నాము. సో అప్లై చేసిన వెంటనే వచ్చేస్తుందా, 1 నిమిషం 2 నిమిషాలు ఉంటే అవ్వదు కదా. అట్లీస్ట్ 15 to 20 మినిట్స్ అలానే విడిచిపెట్టేసేయండి. తర్వాత చల్ల నీళ్ళతో క్లీన్ చేసుకోండి. సో ఒక్కసారి అయితే వచ్చేస్తుందా అంటే కాదు, ఒక్కసారి కొంచెమైనా రిజల్ట్ అయితే వస్తుంది. కానీ రిపీటెడ్గా ఈ ప్రాసెస్ వారానికి 2 సార్లు ట్రై చేయండి. 2 సార్లు ట్రై చేస్తే ఈ విధంగా 2 నెలలు చూడండి, మీరు ఎంత చక్కగా పిగ్మెంటేషన్ అనేది ఆల్మోస్ట్ మీకు క్లియర్ అయిపోతుంది అనమాట. అంటే వాళ్ళ స్టేజ్ని బట్టి, అంటే ఇనీషియల్ స్టేజ్లో ఉన్నారనుకోండి, మనం చెప్పుకున్నాం స్టార్టింగ్ లైట్ కలర్ బ్రౌనిష్ కలర్లో ఉంటుందని చెప్పుకున్నాం కదా, అలా అయితే స్టార్టింగ్లో ఉన్నట్టే కదా. ఇనీషియల్ స్టేజ్లో ఈజీగా 2 monthsలో మనం తగ్గించవచ్చు. అదే మనకి చాలా ఎక్కువ అయిపోయింది అనుకోండి, అలాంటప్పుడు ఒక 6 months అయినా పడుతుంది. సో అందుకని మనం ఎప్పుడు నేను ఎందుకు చెప్తూ ఉంటానంటే, ఇనీషియల్గా ఉన్నప్పుడే దాన్ని క్లియర్ చేసేసుకోండి అని చెప్తూ ఉంటాను. అంటే తర్వాత వచ్చింది తగ్గదు అని కాదు, కానీ టైం ఎక్కువ పడుతుందని చెప్తున్నాను అనమాట. సో మనం చెప్పే ప్యాక్స్ కూడా అవైలబుల్ ఉన్నవే చెప్పుకున్నాం కదా, చాలా ఈజీగా అవైలబుల్ ఉండేవి మాత్రమే చెప్పుకున్నాం కాబట్టి చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు అన్నమాట. మనం కాస్త టైం స్పెండ్ చేస్తే ఈజీగా తగ్గించుకోవచ్చు. ఓకే అండి, సో ఈ విధంగా అప్లై చేసుకుని అట్లీస్ట్ మనకి 2-3 monthsలో పిగ్మెంటేషన్ అయితే క్లియర్ చేసుకోవచ్చు. ఓన్లీ ఫర్ లేడీస్కే కాదు, జెంట్స్ కూడా ఈ ప్యాక్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఎవ్రీ టైం ఒకటి రిపీట్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే తగ్గింది. ఇంతవరకు బాగా 2 months కష్టపడ్డారు, బాగా తగ్గింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఒకసారి మంచి ఎండ్లోకి వెళ్ళేసరికి మళ్ళీ ముందు పొజిషన్ వచ్చేసింది. యాజ్ ఇట్ ఈజ్గా ఫస్ట్ ఎలా ఉందో అలా వచ్చేసింది. మీరు అనుకుంటారు అయ్యో తగ్గలేదే ఏమైపోయింది అనుకుంటారు. కాదు, ఎండలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ చక్కగా బ్లాక్ వచ్చేస్తుంది. కాబట్టి ఎండలోకి వెళ్ళినప్పుడు స్కార్ఫుల్ కట్టుకుని వెళితే మనకి ఎంతవరకు అయితే తగ్గిందో అంతవరకు అలానే ఉంటుంది, స్టిక్ అయిపోతుంది అన్నమాట. ఇంకా మనకి ఎక్కువ పిగ్మెంటేషన్ అవ్వకుండా ఉంటుంది. లేదు, ఎండలోకి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ లోషన్ కూడా అప్లై చేసుకున్నా సరే స్కార్ఫుల్ అనేది అంత ఇంపార్టెంట్ ఫర్ పిగ్మెంటేషన్. ఈ విధంగా కట్టుకున్నట్లయితే డైరెక్ట్గా ఎండ అనేది మనకి తగలకుండా ఉంటుంది. కాబట్టి మనకి ఎంతవరకు తగ్గిన పిగ్మెంటేషన్ అక్కడితో ఆగుతుందన్నమాట. లేదు, మనం యూజ్ చేస్తున్నాం కదా, మనకు తెలుసు కదా, హోమ్ రెమెడీస్ మనకు చాలా తెలుసు కదా, ఇంటికి వెళ్ళి మనం చేసుకోవచ్చులే అంటే ఈ 1 month 2 months కష్టార్జితం మొత్తం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మనకి ఎంత తెలిసినా మన ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు స్కార్ఫ్లు ఈ విధంగా కట్టుకుంటే తొందరగా తగ్గిపోతే మరీ హ్యాపీ కదా. సో అందుకనే ఇటువంటి కేర్ తీసుకోండి. నేను ఇంకొక టిప్ కూడా ఎప్పుడు రిపీట్ చేస్తాను, డైలీ వేసుకున్నప్పుడు కూడా పిగ్మెంటేషన్ అయిన ఏరియాలో ఏదో ఒక క్రీమ్ కానీ ఒక లోషన్ కానీ అప్లై చేసుకోమని చెప్తూ ఉంటాను, ఎందుకంటే మళ్ళీ బ్లాక్ అవ్వకుండా ఉంటుంది అని. సో ఈ టిప్ కూడా చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఖచ్చితంగా ఏదైనా క్రీమ్ అప్లై చేసుకోండి, లేదంటే కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోండి, లేదు అనుకుంటే మీరు అట్లీస్ట్ పాల మేగడైనా అప్లై చేసుకోండి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మీరు డై వేసుకోవచ్చు. ఓకేనా, ఇలా మాత్రం ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. 2-3 monthsలో పిగ్మెంటేషన్కి అయితే చెక్ పెట్టచ్చు. అంతేకాకుండా వాటర్ లెవెల్స్ కూడా బాగుండాలని చెప్పుకున్నాను. ఎస్పెషల్లీ పిగ్మెంటేషన్కి అయితే విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ మాత్రం తీసుకోమని చెప్పాను నేను ఎవ్రీ టైము. అంతేకాకుండా సీరమ్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయండి. మనకి సీరమ్స్ అంటే డే టైం కాదు, నైట్ టైం అప్లై చేసుకుంటే చాలా బాగా పనిచేస్తాయి. అది కూడా విటమిన్ సి ఉన్న సీరమ్స్ మాత్రమే నేను చెప్తున్నాను. ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉందో ఆ ప్లేస్ అంతా ఈ సీరమ్స్ నైట్ టైం అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకుని మార్నింగ్ వరకు అలానే ఉంచేసేయండి. మీరు అలాగా హోమ్ రెమెడీస్ ప్యాక్స్ వేస్తున్నారు కాబట్టి ఈ సీరం కూడా అప్లై చేయడం వల్ల మీకు రిజల్ట్ అనేది ఇంకొంచెం ఎర్లీగా వస్తుంది అన్నమాట. ఓకేనా, ఎర్లీగా వస్తుంది కాబట్టి మీకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. అందుకే నేను చెప్పే టిప్స్ అనేవి లేడీస్కి జెంట్స్కి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి హోమ్ రెమెడీసే కాబట్టి మీకు అందుబాటులో ఉండే వస్తువులతోనే చెప్తుంటాను. కాబట్టి మీరు చాలా హ్యాపీగా చక్కగా వేసుకోండి. రిజల్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి. 100% 200% రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. సో నేను చెప్పే టిప్స్ అన్ని మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత.